అవకాశం కలిగించేందుకు నాకు చాలా సంతోషంగా. సుద్దాల హనుమంత గారి పేరు వినని వారు బహుశా తెలంగాణలో లేరు. తెలంగాణ సాయుధ పోరాటం ఒక మహత్తరమైనటువంటి పోరాటం. హైదరాబాద్ సంస్థానం పేరుతో, నిజాం సంస్థానం పేరుతో ఆనాడున్నటువంటి విశాలమైనటువంటి సంస్థానం యూరోప్లోని 25-30 దేశాల భౌగోళిక దానికి మించి ఉంటుందని చెప్పి ఒక అంచనా. అంత పెద్ద రాజ్యం, దానిలో అనేక చీకటి కూడా. ఆ సాయుధ పోరాటంలో దాదాపు 3,500-4,000 మందికి పైగా యోధులు అమరులయ్యారు. లక్షలాది మంది పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు వచ్చాయి. సాయుధ పోరాటాన్ని సమర్థించకపోగా పోరాటం విలీనమైన తర్వాత కొనసాగించారు. ఇది స్వతంత్ర భారతదేశం మీద యుద్ధం అని ఒక వివాదం వస్తే, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటమే ఈ పోరాటమని, సర్దార్ పటేల్ దీన్ని విముక్తి చేశారని భారతీయ జనతా పార్టీ ప్రచారం పెట్టారు. ఈ పోరాటాన్ని కొనసాగించాల్సింది, పోరాటాన్ని ఉపసంహరించి ప్రజలకు ద్రోహం చేశారని మరొక వివాదం వచ్చింది. ఇన్ని రకాలైన వివాదాలతో పాటు అనేక వక్రీకరణలు వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పుడు చర్చకు పెట్టట్లేదు. కానీ ఈ సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొనేటువంటి మాట వాస్తవం. ఇక్కడ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కోరిక మేరకు, విషఫుల్ థింకింగ్ వల్ల జరిగిన పోరాటం కాదు. ఇది ఒక జీవన్మరణ పోరాటం. ఇంతకుముందు మిత్రులు ఆనందాచారి గారు చెప్పినట్టు ఇది వ్యక్తి చాకిరీకి వ్యతిరేకం, భూ కేంద్రీకరణకు వ్యతిరేకం. తెలుగు భాష ఈ రాష్ట్రంలో మాట్లాడుకునే హక్కు కోసం, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయటం కోసం జరిగినటువంటి మహత్తరమైన పోరాటం. ఈ మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక గొప్ప జర్నలిస్టు, చాలా సీనియర్ వామపక్షవాది, ఆయన ఒక వ్యాసం రాశారు. ఈ సాయుధ పోరాటం దేశంలో అనేక సంస్థలుంటే ఇక్కడ ఎందుకు జరిగింది? ఇది ముస్లిం వ్యతిరేకత కమ్యూనిస్టుల్లో ఉన్నందువల్ల జరిగింది. ఇది పూర్తి వక్రీకరణ, చాలా అన్యాయమైన మాట. ఎక్కడైనా రజాకారులు అత్యాచారాలు చేస్తే సహజంగా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద చేసినటువంటి పోరాటాలు చనిపోయిన కొందరు రజాకారులు తప్ప ఏ ఒక్క చోట ఈ సాయుధ పోరాటంలో ఒక వ్యక్తిని ముస్లిం అనే పేరుతో చంపలేదు. మొత్తం తెలంగాణ పోరాటంలో ఎక్కడ ఆ రకమైనటువంటి ఆరోపణ రాలేదు. ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు.
ఈ రకమైనటువంటి వాదన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వారి వాదనకు సన్నిహితం అవుతుంది. తెలంగాణ సాయుధ పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వటానికి వారి వారి కారణాలు. అన్నిటికంటే పెద్దది వెట్టి చాకిరీ. ఈ వెట్టి చాకిరీలో అన్ని కులాల వారు, సబ్బండ వర్గాలు ఇందులో బాధితులైనటువంటి వారే. చేనేత కార్మికులు, యాదవులు, దళితులు, రైతులు, ఆఖరికి బ్రాహ్మణులు, సొంత భూమున్న రైతులు అందరూ కూడా ఈ వెట్టి చాకిరీకి బాధితులు. అందువల్లనే గుదుపల సంఘం పేరుతో ఆంధ్ర మహాసభ తిరుగుబాటుకు పిలిపించినప్పుడు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సాయుధ పోరాటంలో కేవలం ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినటువంటి యోధులే కాక ఈ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ పోరాటంలో గొప్ప పాత్ర కళాకారులది, కవులది. సుద్దాల హనుమంతరావు